అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలోనికి ఒక చెక్క, కొన్ని పల్లీలు, జీడిపప్పు, నువ్వులు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోండి. ముందుగా వంకాయల్ని వాష్ చేసుకుని కట్ చేసుకుని ఒక బౌల్లో పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న ముక్కలు, ఒక టమాటా కట్ చేసుకున్న ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ నువ్వులు మిశ్రమాన్ని అయితే మిక్సీలో వేసుకుని దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే అల్లం విడిగా వెల్లుల్లి విడిగా కూడా వేసుకోవచ్చు. మళ్ళీ దీనిలో కొంచెం కారం యాడ్ చేసి ఇంకా ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు, దానిలోనికి ఒక బిర్యానీ ఆకు, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని బాగా కలపండి. ముందుగా మనం పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఉల్లిపాయ వేగిన తర్వాత వానిలోకి వేసి అటు ఇటు కదుపుతూ కొంచెం సేపు బాగా మగ్గనివ్వండి. ఈ వంకాయలు అయితే బాగా మగ్గిపోయాయండి. దీనిలోకి మనం కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుని కలుపుకోండి. అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అయితే దీంట్లో యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, వీడియోలో చూపించే విధంగా వంకాయలు అయితే బాగా మగ్గి ఈ పేస్ట్ కూడా వంకాయలకు బాగా పట్టిందని దీనిలోకి మనం గరం మసాలా యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత ఉడికించండి. 5 నిమిషాలు పోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ కర్రీ అయితే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు చూడండి మంచి కలర్ఫుల్గా అయితే వంకాయ కూడా మంచిగా ఉడికిపోయిందండి. కలర్ఫుల్గా కూడా ఉందండి కర్రీ. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మనకు పర్ఫెక్ట్గా ఇంట్లోనే సింపుల్గా ఏ విధంగా అయితే గుత్తి వంకాయ కూరని రెడీ చేసుకున్నాము కదా, మీరు కూడా మీ ఇంట్లో ఇలాగ ట్రై చేయండి. గుత్తి వంకాయని చాలా టేస్టీగా వచ్చిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ.